మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ దూకుడు పెంచారు. ఇవాళ మూడో ప్రచారం చేయనున్నారు. నేడు పూణే, కొల్హాపూర్లో రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ సంక్షేమ మోడల్ చూపుతూ రేవంత్ ప్రసంగాలు చేస్తున్నారు. మహాయుతి కూటమే టార్గెట్ గా విమర్శలు సంధిస్తున్నారు. మోదీ, సిండే, అజిత్ పవార్లపై రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మూడో రోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండబోతుంది. ఇప్పటికే 2 రోజులు పూర్తి చేసుకున్నది. నిన్న మొత్తం విదర్భ ప్రాంతంలో ఉన్న పలు నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలు, బహిరంగ సభలు ప్రచారం చేశారు. నిన్న నాందేడ్, అదేవిధంగా షోలాపూర్, అదేవిధంగా నాయగాం 3 కాన్స్టిట్యున్సీలతో పాటు నాందేడ్లో రోడ్ షో కూడా చేసిన పరిస్థితి. మొత్తం చూసుకుంటే ఈరోజు మూడో రోజు, ఇదే చివరి రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎల్లుండి మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రోజుతో ఎన్నికల పార్టీల ప్రచారానికి తెరపడబోతుంది. ఈరోజు సాయంత్రం వరకు బిజీగా రేవంత్ రెడ్డి ప్రచారం ఉండబోతుంది. ఈరోజు కోల్హాపూర్, అదేవిధంగా పూణేలో ఆయన రోడ్ షో ఉండబోతుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చాలా స్పీడ్గా కొంత మూడ్ను క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి. లోకల్ సెంటిమెంట్తో పాటు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమాన్ని, అంటే తమ కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ సంక్షేమం, తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమాన్ని అక్కడ కూడా అమలు చేస్తామన్న ఒక మెసేజ్ను, భరోసాను ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ముఖ్యంగా సెంటిమెంట్, లోకల్ సెంటిమెంట్, మరాఠ్వాడా సెంటిమెంట్ను రేవంత్ రెడ్డి తన ప్రసంగాల ద్వారా రాజేసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే షిండే శివసేన నుండి చీలిపోయి షిండే, అదేవిధంగా ఎన్సీపీ నుంచి చీలిపోయి అజిత్ పవార్, ఇద్దరు కూడా బీజేపీతో ఇప్పుడు మహాయుతి కూటమి ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మరాఠ్వాడా సెంటిమెంట్, విశ్వాసానికి విద్రోహులుగా నిలిచారన్నది వాళ్ళిద్దరిని చూపే ప్రయత్నం రేవంత్ రెడ్డి తన ప్రచారంలో చేశారు. ఒకవైపు శివాజీ, బాలాసాహెబ్ ఠాకరే, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, ఇలా ఈ మహనీయులు ఉన్న ఈ స్టేట్లో ఇలాంటి విద్రోహులు ఇప్పుడు వీరిద్దరుగా నిలిచారన్నది ఒక లోకల్ సెంటిమెంట్ను ఆయన రాజేయగలిగారు. దాంతోపాటు మొత్తానికి బీజేపీ వ్యవహార శైలి ఎలా ఉంది, బీజేపీ ఏతర పార్టీలు రాష్ట్రాల్లో ఉంటే వాటిని ఏ విధంగా చీల్చుతుంది బీజేపీ అన్నది ఒక మెసేజ్ను గట్టిగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీజేపీని టార్గెట్ చేస్తూనే షిండే, అజిత్ పవార్లను ప్రొజెక్ట్ చేస్తూ విశ్వాసానికి వెనుపోటుదారులకు వీళ్ళని చిత్రీకరిస్తూ తన ప్రచారంలో ప్రజలకు విడమర్చి చెప్తూనే మరోవైపు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమాన్ని మహారాష్ట్రలో కూడా అమలు చేస్తాం, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న కూటమి అధికారంలోకి వస్తాయన్న మెసేజ్ను తన ప్రసంగంలో చెప్పబోతున్నారు. ముఖ్యంగా నిన్న మొన్న 2 రోజులు కూడా విదర్భ, నాగపూర్ చుట్టుపక్కల ఉన్న విదర్భ ప్రాంతంలో ఆయన ప్రచారం సాగింది. దాంట్లో ప్రధానంగా సంక్షేమాన్ని, తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమాన్ని, ముఖ్యంగా రైతు రుణమాఫీని ఆయన ప్రస్తావించిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే తెలంగాణలో 2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేశాం. ఇప్పటికే 18,000 కోట్లను రైతుల ఖాతాలకు నేరుగా చేర్చాం. ఎందుకంటే ఇదంతా కూడా విదర్భ ప్రాంతంలో కొంత రైతుల ఆత్మహత్యలు అనేవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కొంత లోకల్గా ఇంపాక్ట్ చూపే అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. రైతు రుణమాఫీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసినట్టే మహారాష్ట్రలో కూడా తమ కూటమిని అధికారంలోకి తీసుకొస్తే రైతు రుణమాఫీ అక్కడ 3 లక్షలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. దాన్ని అమలు చేసి తీరుతామన్న ఒక మెసేజ్ను మహారాష్ట్ర ఎన్నికల క్యాంపెయిన్లో మహారాష్ట్ర రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్నారు. మొత్తం చూసుకుంటే ఒకవైపు తెలంగాణ సంక్షేమాన్ని చెప్తూనే మరోవైపు బీజేపీని ఎండగడుతూ, అదేవిధంగా అజిత్ పవార్, షిండేలను ఎక్కడైతే వెనుపోటుదారులుగా ప్రొజెక్ట్ చేస్తూ తన ప్రచారంలో అయితే చాలా స్పీడ్గా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు చివరి రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు కోల్హాపూర్, అదేవిధంగా పూణేలో రేవంత్ రెడ్డి ప్రచారం ఉండబోతుంది. సుమా, థ్యాంక్ యూ కొండల్.